నమస్తే. ఆధునిక యుగంలో మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ప్రకృతి అంతా విధ్వంసమైపోతుంది. ఈ విధ్వంసానికి కారణం మానవుడే అవుతా ఉన్నాడు. సో ప్రకృతిని కాపాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉన్నది. ఇప్పుడు నానాటికి చూస్తూ ఉన్నాం. సో మనిషి సగటు జీవితకాలం 50 నుంచి 60 సంవత్సరాలకు పడిపోయింది. సో చిన్నన పెద్దన అన్నటువంటి తేడా లేకుండా అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. సో 10 ఏళ్ల పిల్లగాడికి కూడా గుండెపోటు వచ్చి మరణించినటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఎన్నో రకాలైనటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చి సో వైద్యులకు కూడా అంతుపట్టలేనటువంటి జబ్బులు వచ్చి చనిపోయినటువంటి చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. దీనికి అంతటికి కూడా కారణం ప్రకృతి. సో ప్రకృతిని మనం వినాశనం చేయడమే ముప్పుగా మారిపోయింది. ఇలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో చాలా నగరాల్లో విషతుల్యమైపోయింది. మొత్తం అంతా కూడా కాలుష్యం అంతా కూడా. ఒక పక్కన చెట్లు తీసేసిళ్ళు, రాళ్ళు తీసేసిళ్ళు, రప్పలు తీసేసిళ్ళు, గుట్టలు తీసేసిళ్ళు. ఇదంతా కూడా అభివృద్ధి పేరు మీద ప్రకృతిని నాశనం చేసుకుంటూ మన యొక్క జీవన మనుగడకి మనమే ముప్పు తెచ్చుకున్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎండలు విపరీతంగా కొడుతూ ఉన్నాయి. వర్షాకాలంలో పడాల్సినటువంటి వర్షాలు ఎండాకాలంలో పడతా ఉన్నాయి, చలికాలంలో కూడా పడతా ఉన్నాయి. సో ఎండ ఎప్పుడు కొడుతుందో తెలియట్లేదు. దీనికి అంతా కూడా చెట్లు లేకపోవడం, అనేక రకాల ఓన్లీ చెట్లనే కాదు, మొత్తం ప్రకృతిలో ఉన్నటువంటి అడవులని, నదులని వీటన్నిటి కూడా మనం ధ్వంసం చేసి మనం తెచ్చుకున్నటువంటి ముప్పుగానే చెప్పుకోవచ్చు. సో ఒక మంచి కథనం కనబడతా ఉన్నది. పిండం పెడదామన్నా కాకులు లేవు. పిండం ఎవరికి పెడతా ఉంటాం? మనుషులు చచ్చిపోయినప్పుడు పిండాలు పెడతా ఉంటాం కదా. సో ఆ పిండాలని కాకులు ముట్టుకున్నట్టు అవుతుంటే సో స్వర్గానికి వెళ్తాడనో లేకపోతే ఆత్మ శాంతిస్తుంది అన్నటువంటి ఆలోచనతోటి పెద్దవాళ్ళు కాకు ముడితే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది పిండాలు పెడతా ఉన్నారు. సో కాకులకి పిండాలు పెట్టాలంటే మనుషులు బ్రతుకుండాలి. రేపు రానున్నటువంటి రోజులలో అసలు మనుషులు బతికేటువంటి పరిస్థితి లేదు. ఈ పిండాలు కాకులు ఏమి తింటాయి? ఎందుకంటే మనుషులు ఉన్నారు కదా. అంటే రాను భవిష్యత్తులో మనిషి మనుగడ భూమి మీద చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది. బెంగళూరు కావచ్చు, అంటే ప్రధానమైనటువంటి నగరాలు ముంబై కావచ్చు, ఇటు చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇటు ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రధానమైనటువంటి నగరాల్లో విషతుల్యం అయిపోయింది మొత్తం అంతా కూడా గాలి అంతా. ముంబైలోనైతే అసలు ముంబై, ఢిల్లీ లాంటిది ఆ ప్రాంతంలో చాలా వాహనాలకు సంబంధించినటువంటి అవే బంద్ అయిపోయినాయి. డీజిల్ వాహనాలు మొత్తం అంతా కూడా మంచు పడ్డట్టుగా ఉంటా ఉంటుంది. అదంతా కూడా పొగతోటి కాలుష్యమైపోయినటువంటి వాతావరణం కనబడతా ఉంటుంది. సో దీన్ని కాపాడుకోకపోతే జస్ట్గా బోనస్ లైఫ్ మాత్రమే మిగిలిపోతుంది. బోనస్ లైఫ్ మీన్స్ అంటే 100 సంవత్సరాలు మనిషి బతుకుతాడంటే మీద 10-20 సంవత్సరాలు ఇంకా ఎక్స్ట్రా బతుకుతాడు. అప్పుడున్నటువంటి ఆ కాలంలో అనుకునేది ఇక నెక్స్ట్ 20-30 ఏళ్ళు బతికితే అదే చాలా అన్నటువంటి తీరుగా మారిపోతూ ఉన్నది మనిషి జీవితం అంతా కూడా. ఈ ప్రకృతిని మనం నాశనం చేయడం ద్వారా మనం కొని తెచ్చుకున్నటువంటి ముప్పుగానే చెప్పుకోవచ్చు. ఒకసారి చూద్దాం కాకుల సంగతి, మనుషుల సంగతి కూడా మాట్లాడదాం. సో ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడానికి కారణం ఏంటిది? ఇదే కదా. ఇదే మొత్తం అంతా కూడా చెట్లు లేకపోవడం, మిగతా అన్ని కూడా ధ్వంసం చేయడం. సో ఇప్పటికే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి వడదెబ్బతోటి రోజుకు 4-5 చచ్చిపోతా ఉన్నారు. భవిష్యత్తులో కూడా నీళ్లు కూడా దొరకని ప్రమాదానికి మనిషి నెట్టవైపోతా ఉన్నాడట. భవిష్యత్తులో నీళ్లు దొరక కూడా అంటే దాహం వేస్తే వాటర్ తాగడానికి కూడా దొరకకపోతే ఏమైతే నెక్స్ట్ మరణమే ఇక. కాబట్టి భవిష్యత్తులో ఇవి కూడా దొరికేటువంటి అవకాశం లేదట. సో 10 ఏళ్ల లోపు ఉన్నటువంటి చిన్నారులకు సైతం గుండెపోటు వస్తూ ఉన్నది, మెదడు వాపు లాంటి వ్యాధులు వస్తున్నాయంటే ప్రకృతిని మానవులు ఎంతగా చెరపట్టారో తెలుస్తుంది. ఎక్కడ చూసినా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు, ఆసుపత్రులు ఈ యొక్క ఆసుపత్రులు దర్శనం ఇస్తున్నాయి. సహజ సిద్ధంగా మనిషి పుట్టుక మరణం కూడా కురవడం తీవ్ర ఆందోళనకరంగా ప్రకృతి ప్రేమికులు వాపోతున్నారు. పుట్టిన బిడ్డ తాగేటువంటి పాలు మొదలు తినేటువంటి ఆహారం వరకు అన్ని విషతుల్యమైన ఆధునిక సమాజంలో మున్ముందు మనిషి ఎలా మనగగలుగుతాడో. సో పుట్టినప్పుడు పిల్లలకి ఇచ్చేటువంటి పాలు ఏవైతే ఉంటాయో ఆ పాలు చిన్నపిల్లలకి మనం పాలు ఉంటాం కదా, అప్పుడేమో గేదె పాలు, ఆవు పాలు ఇవి పెట్టేది. ఇప్పుడు ఈ పాలు ఎవరైనా పెడతా ఉన్నారా? దుకాణంలో పోవడం, ఆడ పాల ప్యాకెట్ తీసుకురావడం, లేకపోతే పాల పౌడర్ తోటి ఏదో రకంగా పాలలాగా చేసి ఆ పిల్లలకు తాగిపిస్తా ఉన్నాం. అంటే అదంతా కూడా విషతుల్యమే అయిపోయింది. నువ్వు ఏది నువ్వు ఉదయం నుంచి మీరు పడుకునేటప్పటి వరకు
మీరు ఏది తిన్నప్పుడు మీరు ఫ్రూట్స్ కొనుక్కొని తినండి, బిర్యానీ ఆర్డర్ చేసి తినండి, లేకపోయినట్లయితే మందుల దగ్గరికి ఏదన్నా మనం వేసుకున్నటువంటి టాబ్లెట్స్ తీసుకోండి. నీకు ప్రతి ఒక్క దాంట్లో కల్తీనే కనబడతా ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో కూడా విషతుల్యమైనటువంటి ఆ పదార్థాలే కనబడతా ఉంటాయి. సో మునుముందు ఇబ్బందేనట. ఆది మానవుడి కాలంలో ఆనాడు మనిషి ప్రకృతిని కాపాడుకున్నాడు, ప్రకృతి కూడా మనిషిని కాపాడింది. నాడు మనిషి ప్రకృతితో సహజీవనం చేశాడు. కానీ నేటి ఆధునిక యుగంలో ఆధునిక మానవుడు ప్రకృతికి విరుద్ధంగా ప్రయాణిస్తుండు. దాంతో అకాల వర్షాలు, వరదలు విలయతాండవం చేస్తున్నాయి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్తో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుదలతో అనేక దీవులు అంతరించిపోతున్నాయి. వాతావరణ సమతుల్యత కోల్పోవడంతో ఎండలు మండిపోతున్నాయి. అలాగే కొనసాగితే భవిష్యత్తులో మానవుడి ఉనికితో పాటు భూమిపై ఉన్నటువంటి సమస్త జీవరాశుల ఉనికికే ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. ఇలా కాకులో, పిట్టలో, గొర్రెలో, బర్రెలో చచ్చిపోడు కాదు, రేపు మనిషి కూడా బతకాలంటే కూడా కష్టంగా మారబోతా ఉందట. మానవ తప్పిదాలతో ఇప్పటికే అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయి. మనిషి చనిపోతే కనీసం పిండం పెడదామంటే కాకులు లేని సమాజాన్ని చూస్తున్నాం. జీవరాశులు లేని సమాజాన్ని ఎదుర్కొంటున్నాం. అడవులను బడా కార్పొరేట్ పారిశ్రామికవేత్తలకు, అదాని అంబానీలకు కట్టబెట్టి లక్షలాది చెట్లను నరికివేస్తున్నారు పాలకులు. పెట్టుబడిదారుల సంపద పెంపు కోసం అడవులను కార్పొరేట్లకు కట్టబెడుతున్నాయి పాలక వర్గాలు. రాను రాను పాలకులతో పాటు మానవుడు కూడా ప్రకృతిని విధ్వంసం చేశాడు. ఎక్కడికక్కడ అడవులను నరికివేయడంతో ప్రకృతి నుండి వీచే గాలి సైతం కొరత ఏర్పడే దుస్థితి నెలకొంది. ఎండ వేడిమికి తట్టుకోలేని మనిషి కాస్త నీడకు నిలబడదామంటే చెట్టు నీడ వెతుక్కోవాల్సిన పరిస్థితి. బడా పారిశ్రామికవేత్తల పెట్టుబడులతో కాలుష్యకారమైన పరిశ్రమలను నెలకొల్పడం, రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా కాలుష్యాన్ని వదలడంతో ప్రకృతి పూర్తిగా ధ్వంసమవుతుంది. కళ్ళకు గడుతున్న ఈ ఘోరకరిని అడ్డుకునే స్థితిలో పాలకులు లేకపోవడం శోచనీయం. ఎక్కడ ఉన్నారు? ఏ పాలకులు ఉన్నారు? పాలకులు సైతం కూడా కార్పొరేట్ శక్తుల యొక్క చేతిలో బందీలుగా మారిపోయారు. వాళ్ళేసేటువంటి ఎంగిలి మెతుకులని నాలుకతోటి తినేటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు కింద వాళ్ళు కార్పొరేట్ శక్తులు ఆ భూమి మీద పడేస్తే వీళ్ళు నాక్కుంటూ వెళ్తూ ఉంటారు ఆ మెతుకులను అంతా కూడా. అటువంటి స్థితిలో ఉన్నారు. మంచి మంచి పెద్ద పెద్ద చెట్లను ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ చెట్లను సైతం కూడా నరికేసి ఏం డెవలప్మెంట్ పేరు మీద దోచుకున్నటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మనకు కనబడతా ఉన్నాయా? అడవులలో ఉండేటువంటి కొన్ని జాతులకు సంబంధించినటువంటి పక్షులన్నీ కూడా మొత్తం జాడ లేకుండా పోయినాయి. అప్పుడేదో ఊర్లల్లా పిచ్చుకలు, చిన్న చిన్న పిచ్చుకలు ఉండేవి. పిచ్చుకలు ఎక్కడైనా కనబడతా ఉన్నాయా? ఒకరు కూడా కనబడట్లేదు. చాలా దసరా వస్తే పాలపిట్ట కనబడేది, అది ఎప్పుడైనా కనబడతా ఉన్నాయా? అంటే మొత్తం ఈ పిట్టలనే కాదు, జంతువులు సైతం కూడా పూర్తిగా నాశనం అయిపోయినాయి. ఎందుకంటే అడవులు ఉంటేనే కదా. ఆ అడవులన్నీ కొట్టేసిన తర్వాత అవి ఎక్కడ ఉంటాయి? అవి ఎక్కడ మనగడ సాగించగలుగుతాయి? దీన్ని మనం కనుక దృష్టిలో పెట్టుకున్నట్లయితే రానున్నటువంటి ఒక 100 ఏళ్లలోనే మొత్తం అంతా కూడా భూమి పైన మనిషి జీవించిండా అన్నటువంటి రోజులు వస్తాయేమో, చదువుకోవాల్సినటువంటి రోజులు వస్తాయేమో. సరే, చాలా దారుణం కదా. ఎందుకు? ఈ అభివృద్ధి దేనికోసం? మనం నాశనం కావడం కోసమే. అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలకి మనం ఒక గిఫ్ట్గా ఇవ్వాలి. భవిష్యత్ తరాలకి వాళ్ళ సంబంధించిన జీవిత కాలాన్ని వాళ్ళు పెంచుకోవడం కోసం మనం కొన్ని ఇవ్వాలి. మీన్స్ అంటే మనం ఏదో సంపాదించినటువంటి పైసలు కాదు వాళ్ళకి ఇచ్చేది. ఒక ప్రకృతిని కనుక మనం విషతుల్యం చేయకుండా భవిష్యత్ తరాలకు అందించినట్లయితే వాళ్ళు 4 రోజులు బతుకుతారు. ఇక నువ్వే విషతుల్యం చేసిన తర్వాత భవిష్యత్ తరాలు ఎక్కడ బాగుపడాలి? వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. సో ఇదంతా కూడా చెట్లను నరికివేయడంతో వస్తూ ఉన్నదట. నా వయసు 76 సంవత్సరాలు. మా కాలంలో ఇంత దారుణమైన ఎండలు ఎప్పుడు చూడలేదు. ఉదయం 9 అయిందంటే చాలు బయటికి వెళ్ళలేకపోతున్నాం. అడవులను ధ్వంసం చేయడం, సెల్ ఫోన్ టవర్లతో పక్షులు లేకపోవడం, వర్షాలు పడకపోవడం వల్ల ఎండలు భరించలేనంతగా కొడుతున్నాయి. చెట్లుంటేనే వర్షాలు సమృద్ధిగా పడతాయి, చల్లదనం ఉంటుంది. అడవులను పెంచకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరం అని చెప్పేసి 76 సంవత్సరాలు ఉన్నటువంటి కేశంపేట మండలం తారాల యాదయ్య ఆయన మాట్లాడుతూ ఉంటే, ఈ పాపం ప్రభుత్వాలదే అని చెప్పేసి రామకృష్ణ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆకాశం పైకి చూసి చెప్పటోళ్ళట. అప్పుడు ఏది టైము? నాకు 77 ఏళ్ళు ఉండేది. మా కాలంలో రాగి జావ, బెల్లం, రాగి సంగటి తిని కిలోమీటర్ల మేర వెళ్ళి కూలి పని చేసేటోళ్ళం. ఏ రోగం వచ్చినా ఇంట్లోనే చెట్ల మందులతో తగ్గించుకునేటోళ్ళం. మా కాలంలో వర్షాలు కూడా మంచిగా పడేవి. వానలు వస్తాయా రావా అనేది ఆకాశంలోకి చూసి సూర్యుడిని చూసి సమయం గుర్తుంచుకునే వాళ్ళం. కోడి కూతుతో నిద్రలు లేస్తుంటివి. ఇప్పుడు చూద్దామన్న పక్షులు లేవు. ఇప్పటికైనా సర్కారోళ్ళు అడవులను నరకడం మాని చెట్లను పెంచితే భవిష్యత్తు బాగుంటుంది అన్నటువంటిది ఒక మంచి ఆర్టికల్ అని చెప్పుకోవచ్చు.
ఇది భవిష్యత్ తరాలకి ఉపయోగపడేటువంటిది. అంటే మనం ఫ్యూచర్ను ఏ విధంగా మనం నిర్మించుకోవాలి, ఫ్యూచర్లో ఇప్పుడు వచ్చేటువంటి రోగాల నుండి, ఇప్పుడు వచ్చేటువంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి మనం ఏ విధంగా రక్షించుకోవాలన్నటువంటి దానిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే కనబడతా ఉన్నది. పక్షులు ధ్వంసం అయిపోయినాయి, పక్షులు నాశనం అయిపోయినాయి, జంతువులు నాశనం అయిపోయినాయి, మానవులు సైతం కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితికి వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ కార్పొరేట్ శక్తులకి అంటగట్టడానికి అడవులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి అభివృద్ధి పేరు మీద వీళ్ళు సగం వాళ్ళు సగం తిందామన్నటువంటి ధోరణితోటి పాలకులు అంతా కూడా ఇలా కార్పొరేట్ శక్తులకి వాళ్ళంతా కూడా అంటగాగుతున్నటువంటి పరిస్థితి మంచిగా కాదు. ఇప్పుడు 50-60 సంవత్సరాలు కూడా జీవించడం కష్టంగా మారిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చెప్పుకోలేనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఏది మారుతా ఉందో వాతావరణంలో కూడా చాలా రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మనం ప్రకృతిని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రకృతి మనని కూడా కాపాడుతుంది. గతంలో కూడా అంటే మనం ఆది మానవుడి కాలం నుంచి కూడా ఆది మానవుడు సైతం కూడా ప్రకృతిని ప్రేమించు, ప్రకృతి వాళ్ళకి అన్ని పండ్లు ఇచ్చేది, కాయలు ఇచ్చేది, వాళ్ళకు సంబంధించినటువంటి తినడానికి ఇచ్చేది, వాళ్ళకి నీడని ఇచ్చేది, గూడుని ఇచ్చేది. సో వాళ్ళు ఆ ప్రకృతి కూడా అదే విధంగా సహకరించింది వాళ్ళకి. వాళ్ళు కూడా ప్రకృతిని నమ్మిళ్ళు. ఇప్పుడు మనం ప్రకృతి లేదు, ఏది లేదు. మనం అంతా కూడా ఎక్కడైనా ఇప్పుడు ఈ హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఇంకా ఏదైనా ఉన్నదనుకో, దాన్ని గుట్ట కానీ ఇంకేదైనా కానీ కాక దాన్ని పగలగొట్టాలి, 20 అంతస్తుల బంగ్లేయాలి. ఇటు పోతా అంటే ఈ బోడుప్పలు దాటిన తర్వాత మొత్తం అంతా కూడా క్రాషర్ కంపెనీలో పడ్డాయాడ. పెద్ద పెద్ద గుట్టలు ఉండేది, ఒక్క గుట్ట కూడా కనబడతలేదు, మొత్తం అంతా కూడా నాశనం చేసింది. దయచేసి వాటిని అన్నిటి కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఆయా సంబంధించిన రాజకీయ పార్టీల దగ్గరే ఉన్నది, రాజకీయ నాయకుల దగ్గరనే ఉన్నది అంతా కూడా. దయచేసి ఈ విధ్వంసాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.